గురుగారు ఈ ఫోన్ రింగ్ అవుతుందండి. నా ఏములో ఉన్న నా ఫోన్ రింగ్ అవుతున్నా తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నానంటావా? లే మా గౌరీ సంబంధం ఏం చేశావు? అయ్యా మీరు ఎన్ని లక్షలు వెంబడించినా పెద్దమ్మాయి కుజదోషం ఉందని చెప్పి పెళ్లి చేయడం చాలా కష్టం. ఈ మధ్య ఎన్ఆర్ఐ వాడు తగిలాడు. అదేమిటో గాని ఇక్కడ కన్నా అక్కడే జాతకాలు పిచ్చి ఎక్కువట. అయ్యా కొంచెం కష్టం తక్కువైనా వాడు చిన్నమ్మాయి వైపే మొక్కుతున్నాడు. అప్రాచ్యపు మాటలు మాట్లాడుకు శాస్త్రి. పెద్దదానికి చెయ్యకుండా చిన్నదానికి ఎలా చేస్తావయ్యా? అయ్యా కాస్త పట్టుడిపులుండాలండి భీమశంకరం గారు. తమరు అనండి కన్ను మూసి తెరిచే లోపు లేడీ డయారా జాతకంతో సమానంగా మన గౌరీ జాతకాన్ని మార్చేస్తా. వద్దులేవయ్యా శాస్త్రి, అంత పెద్ద డయానాని చిన్నప్పుడే యాక్సిడెంట్ లో సరిపోయింది. అవును గాని ఎన్ఆర్ఐ కుర్రాడంటున్నావు, మనిషి బాగుంటాడా? సలక్షణమైన పేరండి బాబు, లక్ష్మీపతి. పైవాడు రాసి పెట్టినట్టు కాకపోతే మరి ఏమిటండి లక్ష్మీ లక్ష్మీపతి. సరిగ్గా అతినట్టు లేవు రెండు పేర్లు. అబ్బాయి స్థితిగతులు ముందు వెనక. అబ్బా ఆ విషయం నాకు వదిలేయండి. అబ్బాయి మోచేతికి ఎముక లేదంటే నమ్మండి. ఏ యాక్సిడెంట్ లో పోయిందా? మొదట దుమదుమలాడినా మీరు సరసలేసమండి. పోతే అబ్బాయి విషయానికి వద్దాం. అబ్బాయి దానవలో కన్నుడంతటి వాడు. అమ్మాయిని విలాసాల్లో ముంచెత్తాడండి. సుఖపడ్డం తెలిసిన వాడు, డబ్బుకి బాగా విలువనిచ్చేవాడు. మీరు నిశ్చింతగా ఉండండి. సర్లే, మంచి రోజు చూసి పెళ్లి చూపులకి రమ్మను. పెళ్లి చూపులు నిశ్చితార్థం అంటే పిచ్చినాడు చస్తాడేమో. అయ్యా ఏం లేదండి, మీరు ఒక్కసారి ఆఫీసుకు వస్తే ఫోటోలు చూపిస్తాను. నచ్చితే ఏకంగా నిశ్చితార్థం పెట్టుకోవచ్చు. అవహరించింది చాలు గాని పెట్టాయి. ఏరా అడ్డబొట్టు అయ్యా, మధ్య మధ్యలో వేధవ నెగిటివ్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావేమిటి? చూడు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమింపజేయటమే పెళ్లిళ్ల పేరయ్య ప్రథమ లక్షణం. ఇన్నాళ్ళకి ఈ శిష్యుడికి జ్ఞానోదయం కలిగించారు గురుగారు. నీ జన్మ ధన్యం. పో ఆగు, వెనక్కరా. నౌ ఫాలో మీ. నాకంటే ముందెడదామని వేధవ ఆలోచన. జాగ్రత్త. తప్పకండి తప్పకండి తప్పకండి. ఏంటయ్యా సౌండ్ వచ్చింది? సార్ ఉత్తమన్యాన్ని కొట్టాడండి. ఉత్తినే కొట్టు, డబ్బులు ఇచ్చి కొడతారా? అమ్ము నువ్వా? నేనే. ఎవరన్నా చూసారా ఇతను కొట్టడం? దీనికి రుజువులు సాక్ష్యాలు కోర్టులు ఎందుకు, నేనే చెప్తాను. చెప్పేందుకు కొట్టావు? చెప్తాను. ఈ దేశంలో అన్ని పెరిగిపోయినాయి. పెట్రోల్ ధర పెరిగిపోయింది, కాయగూర ధరలు పెరిగిపోయినాయి, రాజకీయ పార్టీలు పెరిగిపోయినాయి, రాజకీయ హత్యలు పెరిగిపోయింది, వ్యభిచారం పెరిగిపోయింది, భూ కబ్జాలు పెరిగిపోయింది, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, యాక్సిడెంట్లు పెరిగిపోయింది, తీవ్రవాదం పెరిగిపోయింది, నా వయసు పెరిగిపోయింది, నా రూమ్ రెంట్ పెరిగిపోయింది, రూమ్ రెంట్ కట్టమని ఒత్తిడి పెరిగిపోయింది. ఇలాంటి ఆలోచనలతో నేను వస్తుంటే వీడి క్రికెట్ స్కోర్ ఎంత అని అడిగాడు. తెలియదన్నాను. టండూల్కర్ ఎంత కొట్టాడు అన్నాడు. ఒక్కటి కొట్టాను. నన్ను కాదా? గిరీశం గారు. నన్నేనా? టైం తీసుకు చెప్పు. గిరీశం గారు. ఏంటి కోర్టు గుమస్తాలా గిరీశం గారు గిరీశం గారు అంటావు గాని ఏం మాట్లాడా? నాన్నగారు పోయారా? అయ్యో అదే లేదండి. మరేంటో చెప్పు, మిగిలిన పనులు చూసుకుందాం. నాన్నగారు మిమ్మల్ని భోజనానికి పిలవమని. ఇది చెప్పడానికా ఇంత నాగిన్యాన్ని చేస్తున్నావు? ఎప్పుడు రమ్మంట? రేపు లంచ్కి వస్తారా? తప్పకుండా వస్తారుగా. ఇంతకీ వంట మీ నాన్నగారు చేస్తారు, నువ్వు చేస్తావా? నేనే చేస్తాను. అయ్యో, ఆ రేపు ఈవేళ అయిపోతే ఎంత బాగుండు. తప్పకుండా వస్తాను. ఇన్ని చెప్పావు, నువ్వెవరో మీ నాన్నగారు ఎవరో చెప్పలేదు. పప్పు పప్పు నేను వేసుకుంటా. ఒరే 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 ఒరే, ఎవరైనా చేపలు కోళ్లు తింటారు, నువ్వేమిటా దాన్ని చెవుల్లో వదిలేస్తున్నావు? అలేవా? వీడెవడు? వాడు కిట్టు, నా బాయ్ ఫ్రెండ్. పక్కింట్లోనే ఉంటాడు. ఇవాళ మీతో భోజనం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. నాకు చాలా బాధగా ఉందండి. ఎందుకు ఎందుకు బాధ? మీలాంటి వాళ్ళతో కలిసి భోజనం చేయడానికి ఇంతకాలం పట్టినందుకండి. చూడండి మూలశంకరరావు గారు, భీమశంకరమండి. అదే భీమశంకరరావు గారు, మీ జీవితంలో చేసిన 2 గొప్ప పనులు చెప్పండి. నా జీవితమే ఒక గొప్ప పప్పు పప్పు. నేను అడిగేది మీ ఫీలింగ్ కాదు, నిజం చెప్పండి. అంటే ఏమిటి నీ అర్థం? అర్థం ఎందులేండి, అనర్థం. మీ 2 గొప్ప అని చెప్పండి. అదే రెండోది, నువ్వు అన్నంలో చాక్లెట్ తింటావా, చాక్లెట్తో అన్నం తింటావా, దున్నపోతా. ఏమిటో అడుగుతున్నారు? ఆ 2 గొప్ప అని మీరే చెప్పాలి. నాకు తెలిసి ఏమీ లేదు. మీరేమైనా తెలిసి చెప్తే మీరే ఘోరిస్తాను. ఈ గిరీశంతో కలిసి భోజనం చేయడమే మీరు చేసిన 2వ గొప్పని.
నేను ఇంతవరకు ఎవరితోనూ కలిసి భోంచేయలేదని మీ అర్థమా? నాలాంటి భోజనం పెట్టడమే అన్న ఉద్దేశం. అయ్యో అదేంటి బాబు అలా అంటారు? మీలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటారు. మీ రుణం మీ జన్మలో తీర్చుకోలేం. మీరు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి అంతా మంచి జరిగింది. పోయిన డబ్బులు దొరికాయి. మా తమ్ముడు తిరిగి మా ఇంటికి వచ్చాడు. మీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు. దాంతో పాటు నీ గ్రహపాటు కూడా చెప్పి చావు. దానికి ఏమైనా మీరు కూడా చెప్పి చేస్తాడేమో. మీ కడుపులో పుట్టినందుకు ఆ మాత్రం మాటలు పడాలండి. నోరు లెగుస్తుంది. చేస్తున్నాడనే అమ్మా, గిరీశం గారి కంటే కొత్తగానే మనకు కామనేగా అన్నువ్వు. భీమశంకర్ గారు, మీ కోపంలో శంక, మీ కంఠంలో సైనైడ్ కనిపిస్తున్నాయి. మీ కోపం ఈ ఇంటికి శాపం. శాపమే నాకే. కామనంట కామను పుట్టావు పుటక కుజదోషం పెట్టుకుని నీ ఈడు వాళ్ళందరికీ పెళ్లిళ్ళైపోయి వాళ్ళు స్కూళ్ళకి ఓళ్ళకి వెళ్ళిపోతున్నారు. మేము మాత్రం ఒక పెళ్లికి పేరంటానికి వెళ్ళలేక కుమిలి చూస్తున్నాం. కనబడ్డ ప్రతి విధవా ఏమండి మీ పెద్ద కూతురు పెళ్లి ఇంకా చేయలేదే అనేవాడే గాని సాయపడేవాడు ఒక్క లేడు. ఆ పేరు తీసుకెళ్ళు. తీసుకెళ్తుందని బెంగడానికి ఎప్పుడు మారుతారు? పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు. అందుకే ఆ దేవుడు వెంకటేశాన్ని కాపాడింది, మీకు డబ్బులు ఇప్పించింది, గౌరిని పెళ్లి చేసుకోవడానికి నన్ను పంపించింది. అంటే ఇన్ని చేసినోడిని గౌరి పెళ్లి చేయలేనా? మీరు అలా చూస్తుండండి, గౌరి నేను చూసుకుంటాను. పెరుగు పట్టించు. అవి మంచిది అత్తయ్య గారు. నేను అనుకున్నది కరెక్టే. మీ నాన్నగారికి మూలశంక ఉన్నట్టుంది. ఆయుర్వేదం హోమియోపతి వాళ్ళ పేరా? పోతే జబ్బు పోను, లేకపోతే ఈ ఇంటర్నెట్ యుగంలో కూడా ఇంకా మూఢనమ్మకాలు. ఈ మనుషులు ఎప్పుడు మారుతారో ఏమో. కొన్ని రకాల మూఢనమ్మకాలు అప్పుడప్పుడు మేలు చేస్తుంటాయి నాలాంటి వాళ్ళకి. మీ ఉద్దేశం? నీకు పెళ్లి కానందుకు చాలా బాధగా ఉన్నట్టుంది, కానీ నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. నాకు పెళ్లి కానందుక? నాకు కూడా కానందుకు. అంటే మార్గదర్శిలో చేరకుండానే మోటార్ సైకిల్ కొన్నట్టు, ఛార్జర్ లేకుండానే సెల్ ఛార్జ్ అయినట్టు. మీరేం మాట్లాడుతున్నారు? యూపీఏ ఎన్డీఏ గవర్నమెంట్ లా కాకుండా మన ఇద్దరం సంకీర్ణ గవర్నమెంట్ లా ఉండాలన్న ఉద్దేశం. నేను వస్తాను. ఎప్పుడండి? శని ప్రవేశం. దా 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 వెంకటేశం. ఏంటి గిరీశం గారు, మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? నాదో రకం నోడుదలే. ఏంటండి? అవును వెంకటేశం, 1+1 ఎంత? అది తెలీదా? 1+1 2. నేను 1 అవ్వాలనుకుంటున్నాను. హాయ్ గర్ల్స్. హాయ్. ఆర్ యు గర్ల్స్? బస్ స్టాప్ లో చాలా సేపు వెయిట్ చేశానే. మార్నింగ్ లేట్ గా లేచానే. యాక్చువల్లీ నైట్ లేట్ గా పడుకున్నాను. ఫుల్ నైట్ స్టడీసా? అలాంటిదే. మా ఇంట్లో ఎర్లీగా పడుకోవాలి. మా డాడీకి చాదస్తం ఎక్కువ. నైట్ 9 దాటితే చాలు ఫైన్ వేసేస్తాడు. హెల్త్ కాన్షియస్ కూడా ఎక్కువే బాబు. హెల్త్ కదమ్మా, వెల్త్, కరెంట్ ఆదా. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లేమ్మా. ఆశ హైటెక్ సిటీ, శక్తి మాత్రం సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్. మాది మిడిల్ క్లాసే, కానీ హై క్లాస్ థాట్స్, ఫుల్ ఫ్రీడమ్. దాషా బల్లా. దాషా బల్లానా? అదేమైనా పర్ఫ్యూమా? అది చెప్తే తెలిసేది కాదు, ఓన్లీ బై ఎక్స్పీరియన్స్. అదే మన మిడిల్ క్లాస్ మాత్రం చూడు. నిన్న ఇదే డ్రెస్, ఇవాళ ఇదే డ్రెస్, రేపు సేమ్ రిపీట్. అదే నన్ను చూడు, దాషా బల్లా. రోజుకి 3 స్టైల్స్ చేస్తాను. అదే దాషా బల్లా అంటే. దానికేనే ఎన్నైనా చెప్తుంది. మా డాడీ లాంటి డాడీ ఉంటే తెలుస్తుంది దానికి. కాలేజ్ ఫీజు కట్టడానికే కటకట్లాడిపోతాడు. చెప్పు తెగుద్ది. కొత్త విప్పిస్తా. లంచ్ కి మెక్డొనాల్డ్ కి, కళాంజలి షాపింగ్ కి, సాయంత్రం సినిమాకి, హంపీలో డిన్నర్ కి కూడా తీసుకెళ్తావా? అమ్మా చవటాయి నాతో పెట్టుకుంటాడా? నువ్వు టెంప్టీగా ఉంటావు, వాడు టెంప్టీగా చేస్తాడా? అందుకే ఫ్రీ అండ్ ఎంజాయ్ అంటాను. ఇంత జాలీగా ఎలా ఉంటావే? పర్స్ నిండి క్యాష్ ఉంటే బిహేవియర్ స్టైల్ గా ఉంటుంది. జాకెట్ మనీతో పరిసెలా నిండుతుంది. పార్ట్ టైం జాబ్ చేసి డిగ్రీ మొదలే కాలేదు, అప్పుడే జాబ్సా? జస్ట్ ఫర్ లేడీస్. కాలేజ్ అయ్యాక 1 hour 2 hours జాబ్స్ ఏమైనా ఉన్నాయా? లేట్ అయితే మా డాడీ ఓన్లీ 1 hour కూడా చేసుకోవచ్చు, కాకపోతే మనీ తక్కువ వస్తుంది. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా. గుడ్. రోజుకో డ్రెస్ వేసుకునే రోజు వస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్. నాకు జాబ్ ఎవరిస్తారే? అపూర్వ మేడం నీ కోరిక తీరుస్తుంది. మనతో ఫీజులు కట్టించుకునే అపూర్వ మేడం. ఎస్, గో అండ్ ఆస్క్ హర్. లక్ష్మి, నువ్వు కూడా రావే, ఇద్దరం కలిసి జాయిన్ అవుదాం. నాకు కూడా తోడుంటుంది. అమ్మో, మా నాన్న అగ్నిహోత్రం 2 టీవీలు 2 కంప్యూటర్లు పగలగొట్టేస్తాడు. అయినా నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నేను రాను, నువ్వు వెళ్ళు. పదవే. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏం రాగిని, బాగున్నావా? బాగున్నాను. ఏంటి కళ్ళు వినట్టున్నాయి? నైట్ డ్యూటీ చేసావా? చూడు, డబ్బు సంపాదనే కాదు,
కొంచెం హెల్త్ కూడా చూసుకోవాలి కదా. ఏదో మీ అభిమానం మేడం. ఇలాంటి అభిమానమే మాధవి కూడా పొందాలనుకుంటుంది. ఏ పాకెట్ మనీ సరిపోవట్లేదా? అవును మేడం, నా ఖర్చులకి నాన్న మీద ఆధారపడడం కన్నా నా కాళ్ళ మీద నేనే నిలబడాలనుకుంటున్నాను. గుడ్. నీలాంటి వాళ్ళ వల్లే మహిళా చైతన్యం వస్తుంది. రాగిని డీటెయిల్స్ అని చెప్పావా? నో మేడం, మీరు చెప్పారని తీసుకొచ్చాను. వెల్ డన్ మాధవి. ఈవినింగ్ ఒకసారి ఇంటికి రా. నీ లక్ బాగుంటే ఈ రోజే జాబ్ లో జాయిన్ అయిపోవచ్చు. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. థ్యాంక్ యూ మేడం. రాగిణి, లాస్ట్ మంత్ నువ్వు మలక్పేట బ్రాంచ్ లో ఎక్స్ట్రా వర్క్ చేసినందుకు 10,000 నిన్ననే వెళ్ళొచ్చింది. ఇదిగో. థ్యాంక్ యూ మేడం. ఎక్స్ట్రా వర్క్ కి 1 నెలలో 10,000. అపూర్వ మేడం ఉన్నారా? ఉన్నారండి. ఈ వదులు ఎవరో వచ్చినట్టున్నారు. ఏంటి మేడం, మీకోసం మాధవని ఆమె వచ్చిందండి. ఓ సరే, వస్తున్నా వెళ్ళు. చూడటానికి బాగానే ఉంది. గుడ్ ఈవినింగ్ మేడం. హాయ్ స్వీటీ. నేను కొంచెం బాగా తయారు చేస్తే 1,00,000 వరకు పలకొచ్చు. ఇంకా కొంచెం సేపట్లో ఆన్లైన్ బ్రాంచెస్ నుంచి మేనేజర్స్ వస్తున్నారు. ఈలోగా నువ్వు కొంచెం ఫ్రెష్ అయ్యి ఆ బెడ్రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. అపో బాయ్ రా, అలా క్లబ్ దాకా వెళ్ళొస్తా. బాయ్ బాయ్. లాకీ. ఎస్ డియర్. చిట్టి చిలకమ్మ అమ్మకు. ఎస్, షీస్ మాధవి, స్టూడెంట్ ఇన్ మై కాలేజ్. హాయ్, ఐఎమ్ లాక్పతి ఫ్రమ్ యూకే. నమస్తే అండి. హే, వాట్స్ దిస్? డెవలప్ యువర్ కల్చర్. యా, గివ్ హిమ్ షేక్ హ్యాండ్. అదిరింది టచ్. నైస్ గర్ల్. సీ యూ. బై బై. లక్కీ గర్ల్. చెయ్యంత నొక్కి పెరసడు వెధవ. ఫ్రెండ్స్ చూసారుగా, మిడిల్ క్లాస్ మాధవి మంచి డ్రెస్ వేసి ర్యాంప్ మీద నడిపిస్తే మోడల్ మాధవిగా మారిపోతుంది. తన ద్వారా ఎంత సంపాదించుకోవచ్చో మీకు బాగా తెలుసు. ఎంత చెప్పాలనుకుంటున్నారు? మీ ఆఫర్స్ చెప్పండి, నచ్చితే ఓకే అంటాను. 25, 25, 25, 30, 30, 50, 50, 60, 60, 1 lakh. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ. రేఖ, మాధవిని తీసుకురా. మేడం. శ్రీ మాధవి, దిల్సుఖ్ నగర్ ఆంటీ. నమస్తే అండి. మలక్పేట. నమస్తే. నమస్తే. కోటి ఆంటీ. నమస్తే. నమస్తే. ఖైరతాబాద్ ఆంటీ. నమస్తే. అమీర్పేట ఆంటీ. ఇదిగో కూకట్పల్లి ఆంటీ. నమస్తే అమ్మా. నమస్తే అండి. మేడం ఒకసారి. ఎక్స్క్యూజ్ మీ మేడం.